ఒక గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఇద్దరి మధ్యలో జరిగినవి. ఆ ఎన్నికలలో 10% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. పోలైన ఓటర్లలో 200 ఓట్లు చెల్లనివి. ఒక అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 55% ఓట్లు వచ్చాను మరియు 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అయినా ఆ గ్రామంలో మొత్తం ఓటర్ల జనాభా ఎంత అన్నాడు. ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పాం, మెజారిటీ ఎందుకు తీసుకోవాలంటే ఇద్దరి మధ్యలో భేదం అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం మనం. ఒక అభ్యర్థికి 55% ఓట్లు వచ్చినాయంట, 250 మెజారిటీ. 55% ఓట్లు వచ్చినాయి ఒక అభ్యర్థికి అనంటే రెండో అభ్యర్థికి ఎన్ని వచ్చి ఉంటాయి? రిమైనింగ్ అంటే 45%. ఇద్దరి మధ్యలో భేదం ఎంత ఉంది? 10%. ఈ 10% ఓట్ల మెజారిటీ అనొచ్చు, దీన్నే 250 ఓట్ల మెజారిటీ అనొచ్చు. 10% ఓట్లు అనగా 250, ఫుల్ అంటే 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 250 / 10 అనమాట. ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే 2500 ఓట్లు మనకు. ఇవి వ్యాలిడ్ ఓట్స్ అనమాట, ఇద్దరి చెల్లిన ఓట్లు. నెక్స్ట్ మీకు పక్కన ఇంకొక ఏదో చెప్పాడు కదా, 200 ఓట్లు చెల్లని ఉన్నాయి సార్ అన్నాడు. ఈ వీటికి 2500కు ఈ 200 కలిపితే 2700 ఓట్లు అనేది టోటల్ పోల్డ్ ఓట్స్ అనమాట. మొత్తం పోలైన ఓట్లు ఇవి. మన గ్రామంలో పోలైన ఓట్లు ఎన్ని అంటే 10% కాలేదు సార్ అన్నారు. అంటే ఇది 90%కి ఈక్వల్ అయినా కాదా చెప్పండి. అప్పుడు ఫుల్ మొత్తం టోటల్ ఓట్స్ ఎంత అవుతాయి అంటే 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై 100 × 2700 / 90 ఇది 30 టైమ్స్ అనగా 3000 ఓట్స్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డౌట్ వస్తుంది, 2700 కదా, 10% మన వాళ్ళు వేయలేదు కదా, ఇందులో 10% యాడ్ చేసుకుంటా అంటే 2970 వస్తుంది. ఇది తప్పు. సో మనకు 10% వేయలేదు అంటే మన పోలైన ఓట్లు 90%కి ఈక్వల్ అని చేయాలి. సో కాబట్టి 3000 ఈజ్ ద ఆన్సర్.